మావయ్య గారు, వీళ్ళు రాజు అమ్మాన్నారట. రాజుకు సంబంధించి ఏవో సర్టిఫికెట్స్ తీసుకొచ్చారంట. ఏం సర్టిఫికెట్స్? సరే, రాజుని పిలుస్తాను. వచ్చావా రాజు? నువ్వైనా మీ అమ్మ నాన్నకి చెప్పు, బ్రతికున్న నిన్ను చనిపోయాడంటున్నారు. నీ మంచి కోసమే చెబుతున్నాం, నువ్వు మాతో వచ్చాయి. నీకు కావలసింది మేం చేసి పెడతాం. అది జరగని పని. మావయ్య గారు, నేను త్రివేంద్రం వెళ్ళను. ఏంటమూల్య, ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నా చెల్లి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేయడం వల్లే నేను ఇంత కఠినంగా ఉంటున్నాను. వీళ్ళేంటి ఈ టైంలో ఎక్కడికొచ్చారు? అబ్బా, సీన్ మంచి రసపట్టులో ఉండగా వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఏం జరుగుతుందో చూద్దాం. నాన్నా, పిన్ని, బాగున్నారా? అమ్మా అమూల్య, బాగున్నావా? బాగున్నా నాన్న. బావుగారు బాగున్నారా? బాగున్నామండి. అమ్మా బాగున్నారా? బాగున్నానన్నయ్య గారు. అమూల్య, ఏంటమ్మా అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పైగా నువ్వేమో ఒక వస్తువుని కోపంగా విసిరేశావు. ఏం జరిగిందమ్మా? నాన్న, అది ఏం లేదు మావయ్య గారు, అమూల్యని సరదాగా పిక్నిక్కి తీసుకెళ్లాలని చూస్తుంటే తను మాత్రం రానంటుంది. ఆ చిరుకోపంతో అలా విసిరేసింది. అంతే కదా అమూల్య? అవునవును. ఓ అలాగా. రై పార్థు, ఇక్కడ యాక్షన్ సినిమా జరుగుతుంటే దాన్ని ఫ్యామిలీ సినిమాగా చెప్పి వాళ్ళని భలే కూల్ చేసావురా. అమూల్య, చెల్లెలెక్కడా? పైనుంది నాన్న. అలాగా. లావణ్య, లావణ్య, అమ్మ లావణ్య, ఎలా ఉన్నావురా? బాగున్నాను. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్న. ఏంటమ్మా అలా చూస్తున్నావు?
చెప్పకుండా వచ్చామని ఆశ్చర్యపోతున్నావా? ఏం చేయనమ్మా, నువ్వు తల్లివి కాబోతున్న విషయం మాకు చెప్పకపోయినా ఆ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలియగానే చాలా ఆతృతతో వెంటనే నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చేసామమ్మా. అయినా ఏంటమ్మా ఇది? ఏ కూతురైనా తొలిసారి ఒక బిడ్డకు తల్లి నవ్వుతున్నానని తెలియగానే ఆ విషయాన్ని ముందుగా తల్లిదండ్రులకు చెప్తారు. కానీ నువ్వు మాత్రం అత్తమామలకు చెప్పావు గాని మాకు మాత్రం చెప్పలేదు. ముందుగా మాకు చెప్పలేదని బాధ కలిగినా తొందరలోనే తాతను కాబోతున్న ఆనందం ముందు ఆ బాధను మర్చిపోయాను. అయినా ఇంత సంతోషకరమైన విషయాన్ని నీకు నువ్వుగా మాకెందుకు చెప్పలేదమ్మా? ఇప్పుడు నీ కూతురు పెద్దింటి కోడలైంది కదా, ఇలాంటి విషయాలు మనకు చెప్పడం ఎందుకులే అనుకుందేమో. చూడు, బంగారాన్ని నీళ్ళలో వేసినా మట్టిలో పెట్టినా నిప్పులో కాల్చినా దాని విలువ మాత్రం మారదు. అలాగే అమూల్య ఎంత పెద్దంటి కోడలైనా మనల్ని మర్చిపోదు. అవునమ్మా, రోజు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నావు కదా? నీ ఆరోగ్యం బాగుంది కదా? నాన్న, మీరు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ లావణ్యకి ప్రెగ్నెన్సీ అని తెలిస్తే మీరు తట్టుకోలేరు. ఎలాగైనా ఇక్కడి నుంచి మీరు వెళ్లేంత వరకు లావణ్యకి ప్రెగ్నెన్సీ అనే విషయం మీకు తెలియకుండా చేయాలి. అమ్మా అమూల్య, నాన్న, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుంది కదా? బాగుంది నాన్న. అసలు నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన దగ్గర నుంచి పార్థు గారు, అత్తయ్య గారు, మావయ్య గారు నన్నెంతో ప్రేమగా చూసుకుంటూ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. అంత ప్రాణంగా చూసుకుంటున్నారు. నాన్న, అసలు మీకెందుకు ఈ విషయం చెప్పలేదంటే నేనే స్వయంగా మంచి రోజు చూసుకొని వచ్చి చెప్దాం అనుకున్నాను. కానీ ఈలోపు మీరే తెలుసుకుని వచ్చేశారు. ఏంటన్నపూర్ణ, అమ్మా నన్ను చూడగానే అమూల్య ఇలా రివర్స్గా తనకి ప్రెగ్నెన్సీ అని చెప్తోంది? నాకు అదే అర్థం కావట్లేదండి. నాన్న, మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ముందు విశ్రాంతి తీసుకుందరు పదండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే. అది తీసుకో, రండి.
ఇదేంటిది యుఎస్ లోనే చలి ఎక్కువ అనుకుంటే ఇండియాలో ఏంటి అంతకంటే దారుణంగా ఉంది. ఈ చలికి నా బాడీ తట్టుకోవాలంటే ఎలాగైనా సరే బాడీలోనికి వైన్ ఎక్కాల్సిందే.
ఇండియాకి వచ్చి 4 నెలలు అయితే నాకు తెలియకుండా ఎక్కడ ఉంటున్నావురా? నేను ఇక్కడే ఉంటున్నాను మర్చిపోయావా, లేక నన్నే మర్చిపోయావా? అదేంటన్నయ్య అలా మాట్లాడుతావు? నిన్నెలా మర్చిపోతాను? లేకపోతే ఇంకెట్లా మాట్లాడాలి? నువ్వు యుఎస్ నుంచి వచ్చిన విషయం మీ అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్తే గానీ నాకు తెలీదు. అయినా నువ్వు నన్ను ఎందుకు కలవలేదు? అరే నువ్వు ఇండియాకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇన్నాళ్ళకు వచ్చావు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడుండాలిరా? నా దగ్గరే కదా ఉండాలి. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? అది కాదన్నయ్య, నేను కంపెనీ పని మీద సడన్ గా ఇక్కడికి వచ్చాను. అందుకు వాళ్ళు నాకు ఇక్కడ హోటల్లో రూమ్ ఇచ్చారు. అందువల్ల నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. సారీ అన్నయ్య. రేయ్, అన్న తమ్ముల మధ్య సారీ ఏంట్రా? ఊరుకో. నువ్వు ఇండియాకి వచ్చి 4 నెలలైనా నన్ను కలవకపోవడం వల్ల ఆ బాధతో ఏదో కోపంగా మాట్లాడానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదురా. నువ్వు నాతో పాటు ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదరా. సరే, ఇంటికెళ్ళి మొత్తం మాట్లాడుకోవచ్చు. పదరా. అన్నయ్య అది లేదు ఇది లేదు, నువ్వు ముందు ఇంటికి పదా. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? అప్పుడప్పుడు స్కైప్ లో మాట్లాడేటప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉండేవాడివి, ఇప్పుడేమైందిరా ఇంత డల్గా ఉన్నావు? హేమంత్ నిన్నే. ఏమైందిరా? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పరా. ఏం లేదన్నయ్య, వర్క్ టెన్షన్. సరే, నేను ఎక్కడున్నాను తెలుసుగా? తెలుసన్నయ్య, చెప్పావుగా. పార్థు గారి ఇంట్లోనే కదా? అవును, నేను ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాను. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. సరే అన్నయ్య. నైట్ మళ్ళీ వస్తాను, కలిసి డిన్నర్ చేద్దాం. ఓకేనా? ఓకే అన్నయ్య. ఓకేరా, బాయ్. బాయ్ అన్నయ్య. నా వలన అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కలిసి నన్ను క్షమించు అని పశ్చాత్తాపడాలి. ఏంటండి ఇది? అమూల్య వాళ్ళ అమ్మా నాన్నలు రాగానే తనకే ఏదో ప్రెగ్నెన్సీ అన్నట్టుగా అమూల్య ప్రవర్తిస్తుంది. రేపు వాళ్ళకి నిజం తెలిసాక ఏం జరుగుతుందా అని చాలా భయంగా ఉంది. అసలే ఆ భానుమతికి మనమంటే గిట్టదు. ఇప్పుడు తన కూతురు మన ఇంట్లో ఉండగా తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిస్తే మన మీదకి దండయాత్ర చేస్తుంది. అప్పుడు ఆవిడ నాపడం ఎవరి వల్ల కాదు. నాకు అదే అర్థం కావట్లేదు అన్నపూర్ణ. ఏంటత్తయ్య గారు, మా అమ్మా నాన్నలు రాగానే నాకు ప్రెగ్నెన్సీ అన్నట్టు ఎందుకు బిహేవ్ చేశాను అనుకుంటున్నారు కదా? ఏం చేయను అత్తయ్య గారు, మా నాన్నకి నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నా మీద ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆశతో చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఆయనకి నిజం తెలిస్తే తట్టుకోలేరు. ఇక మా పిన్ని సంగతి మీకు తెలిసిందే కదా. అందుకే అబద్ధాన్ని అలా కంటిన్యూ చేశాను. కాని ఇలా ఎన్నాళ్ళని నటిస్తావమ్మా? రేపు ఎప్పుడైనా వాళ్ళకి నిజం తెలియాల్సిందే కదా. మీరు చెప్పింది కరెక్టే అత్తయ్య గారు, నేను కాదన్ను. కానీ ఈ విషయంలో మా పిన్నికి తెలిస్తే రచ్చరచ్చ చేస్తుంది. మా పిన్ని ఎన్ని సునామీలు, తుఫాన్లు సృష్టించినా నేను భయపడ్ను. నా చెల్లెల మీద చేపడకుండా నేను కాపాడుకోగలను. కానీ ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఆయన గురించే నా భయమంతా. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం వాళ్ళకి మాత్రం తెలియకూడదు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేద్దాం. అమ్మా, నొప్పి. అమ్మా, నొప్పి. ఏంటి త్రిపుర, ఇప్పటి వరకు నా ఎదురుగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? ఇప్పటి వరకు అమూల్యతో క్యాజువల్ గానే మాట్లాడావు కదా, ఎందుకు నొప్పులు పడుతున్నావు? అమూల్య నీతో రిక్వెస్ట్ గానే కదా మాట్లాడింది. రిక్వెస్ట్ గానా?
అసలేం చేసిందో తెలుసా? అమూల్య ఏం చేసింది? భయంతో బ్రతిమలాడుతూ ఈ విషయం మా అమ్మ నాన్నలకి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసింది. ఆహా, అలా జరిగింది అనుకుంటున్నావా? కానీ నువ్వు ఊహించింది వేరు, జరిగింది వేరు. అవునా? అసలేం జరిగింది? నువ్వు అనుకుంటున్నట్టు అమూల్య ఏ రిక్వెస్ట్ గా మాట్లాడలేదు. అది రిక్వెస్ట్ గా నా చేతి వేళ్లను ఎముకలను విరిచేసింది. నేను మొత్తం చూస్తూనే ఉన్నానుగా, నాకేం కనిపించలేదు. మీ అందరి వైపు చూస్తూ నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, నా వైపు మాత్రం కోపంగా చూస్తూ నాకు థ్యాంక్స్ చెప్పడానికి షేకండ్ ఇచ్చినట్టు ఇచ్చి నా చేతి వేళ్లన్నీ విరిచేసింది. అబ్బా, ఉఫ్. అమ్మో అమ్మో, అది ఒకేసారి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది! అది మామూలు నటి కాదు, మహానటి. చెల్లెలికి కడుపొచ్చింది కదా, ఆ భయంతో ఏదో చేసుంటుందిలే. అమ్మో, అది భయంతో చేసినట్టు లేదు, నన్ను భయపెట్టడానికి చేస్తుంది. ఇంత పెద్ద సీక్రెట్ తెలిసిన నువ్వు అమూల్యతో ఆడుకోవాలి గాని అమూల్య ఏంటి నీతో ఆడుకుంటుంది? అదే కదా నాకు అర్థం కాని విషయం. ఇంకా ఆ సీక్రెట్ దాయకుండా వాళ్ళ పిన్ని భానుమతికి నిజం చెప్పేస్తాను. అప్పుడు చూడు, అమూల్యకుంటుంది, అది నా చేతి వేళ్లను విరిచినట్టే వాళ్ళ పిన్ని దాని చేతి వేళ్లు విరిచేస్తుంది. అసలు నువ్వు ఏదైతే చేయకూడదో అదే చేస్తావు, ఏదైతే మాట్లాడకూడదో అదే మాట్లాడతావు. అందుకే నేను ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు నువ్వు భానుమతికి ఈ విషయం చెప్పడం వల్ల మనకొచ్చే లాభం ఏం లేదు, అమూల్యకి నష్టమేం లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? నీకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇప్పుడు నువ్వు భానుమతికి నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుంది? వెంటనే భానుమతి సీరియస్ గా వచ్చి లావణ్యని కొట్టి అమూల్యని తిట్టి లావణ్యని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అమూల్య శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది. ఏంటమ్మా, ఏమైంది?